దురంధర్ 2 వచ్చేసి అఫీషియల్ గా హిస్టరీ అనేది క్రియేట్ అయితే చేసింది నార్త్ అమెరికాలో. బాహుబలి 2 ఏదైతే గత 9 years గా హోల్డ్ చేసిన రికార్డు ఉందో 22 million క్లోజింగ్, ఇప్పుడు దురంధర్ 2 ఈ సండేతో అయితే క్రాస్ అయితే చేసేసింది అఫీషియల్ గా. అండ్ అదొకటే కాదు, బాహుబలి 2కి ఏదైతే ఫుట్బాల్స్ అనేవి వచ్చాయో దాన్ని అధిగమించేసింది ఆల్రెడీ దురంధర్ 2. ఈ దురంధర్ 2 ఇంత రికార్డులు బ్రేక్ చేసి హిస్టరీ క్రియేట్ చేసినా కూడా జనాలందరినీ ఎలా థియేటర్కి వచ్చేలా చేసింది. హైయెస్ట్ ఫుట్బాల్స్ మనం బాహుబలి 2కే చూసాము, అది ఎంత బజ్తో రిలీజ్ అయిందో మనం చూసాం. మరి ఇప్పుడు అదే రికార్డ్ని దురంధర్ 2 క్రాస్ చేయడం గల కారణాలు ఏంటి? 2 రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి పార్ట్ 1 కున్న హైప్తో రిలీజ్ అవ్వడం, వెంటనే 3 monthsలో రిలీజ్ అయ్యి ఆ యొక్క అడ్వాంటేజ్ అనేది యూజ్ చేసుకుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కెనడా కలెక్షన్స్. నార్త్ అమెరికా అంటే నార్త్ అమెరికా ప్లస్ కెనడా కలెక్షన్స్ రెండు కూడా యూజ్ చేసుకుంటాం. బట్ అమెరికా కలెక్షన్స్ ఓన్లీ చూసుకుంటే మనకు చాలా తక్కువ ఉంటాయి. బట్ నార్త్ అమెరికా అంటే కెనడా కూడా కలుపుకొని చూసుకుంటేనే కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. మన తెలుగు మూవీస్ ఎక్స్పెషల్ ఎట్లుంటుందంటే నార్త్ అమెరికాలో కలెక్షన్స్ బీభత్సంగా వస్తాయి, అదే కెనడాలో కలెక్షన్స్ అనేవి రావు. మనకి 1 million కొట్టాలంటేనే చాలా కష్టం అక్కడ. బట్ దురంధర్ 2 వచ్చేసి కెనడాలో సిక్ కమ్యూనిటీ ఎక్కువగా ఉండడం వల్ల దాదాపు 4 million అనేది ఓన్లీ అక్కడ నుంచే వచ్చింది. క్లోజింగ్ అయిపోయేసరికి ఇంకెక్కువ కూడా టర్న్ అవుట్ అయితే అవ్వచ్చు. సిక్ పీపుల్స్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేసిన మూవీస్ రీసెంట్ గా యానిమల్ చూసాము, ఇప్పుడేమో ఈ మూవీ చూసాము దురంధర్ 2. మన కెనడా బాక్స్ ఆఫీస్ అనేది ఎవరైతే దాన్ని క్యాప్చర్ చేస్తారో వాళ్ళకి నార్త్ అమెరికాలో హైయెస్ట్ ఫుట్బాల్స్ కొట్టే అవకాశం అయితే ఉంది. ప్రెజెంట్ వచ్చే పెద్ద మూవీ కానీ, లేకుంటే డ్రాగన్ కానీ, లేకుంటే కల్కి మూవీ కానీ, స్పిరిట్ కానీ, అండ్ సలార్ 2 కానీ, వారణాసి కానీ, ఈ మూవీస్ ఏ మూవీస్లో ఉన్నది ఒక 2 మూవీస్కి పాసిబుల్ అవుతుంది. ఒకటి వారణాసి, ఇంకోటి కల్కి 2. వారణాసి కూడా లేదని చెప్పాలి, కల్కి 2 ఒకదానికే ఉంది. దానికి ఉన్న హైప్కి జనరేట్ చేసేది ఎక్కువ అని చెప్పి అనుకుంటున్నాను. వాళ్ళు చూడకపోతే మాత్రం ఇది కూడా అంత రేంజ్కి అయితే వెళ్ళదు. మన హోప్ కల్కి 2కి అయితే పాసిబుల్ ఉందని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే అది ఫస్ట్ పార్ట్ 18 million చేసిందంటే ఈ సెకండ్ పార్ట్ ఈజీగా 25 million చేస్తుందని అనుకుంటున్నాను. మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి. బట్ ఈ దురంధర్ 2 ఆల్రెడీ అప్పటికి ఒక 25-30 million పెట్టేస్తుందేమో క్లోజింగ్ అనిపిస్తుంది. బిగ్ టార్గెట్ అని చెప్పాలి మన తెలుగు మూవీస్కి, మన తెలుగు డైరెక్టర్స్కి. ఏమంటారు మీరు?